నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. యుద్ధ జ్వాల రగిలించిందొకరు, బలైంది మరొకరు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో అమాయకులు బలి కావటం విషాదం. ఇరాన్ తాజాగా జరిపిన ఒక దాడిలో సాక్షాత్తు మిత్రదేశం భారత్ నౌక మునిగిపోయింది. తాయి పతాకంతో మన దేశానికి బయలుదేరిన చమురు రవాణా ఓడను ఇరాన్ ముంచేసింది. అగ్రరాజ్యం అమెరికా యుద్ధోన్మాదం మన దేశానికి చమురు తీసుకొస్తున్న థాయిలాండ్ ఓడ మయూరి నారిని ముంచేసింది. నౌకలో సిబ్బంది 23 మందిలో 20 మందిని ఒమెన్ దేశ నావిక దళం కాపాడింది. భారత్ బయలుదేరిన థాయిలాండ్ చమురు నౌక మయూరి నారిని ఇరాన్ దేశం టార్గెట్ చేసింది. గుజరాత్ రాష్ట్రం కాండ్లా పోర్టుకు చమురుతో వస్తున్న ఈ ఓడ మీద ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ అనూహ్యంగా దాడి చేసింది. నౌకలోని 23 సిబ్బందిలో 20 మందిని ఓమన్ నౌకదళం కాపాడింది. మరో ముగ్గురి జాడ దొరకలేదు. పర్షియన్ గల్ఫ్ లోని హర్మూజ్ జలసంధి దగ్గర 36 భారత నౌకలు చిక్కుకున్నాయన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో చమురు, ఎల్పీజీని తీసుకొస్తున్న కార్గో నౌకలున్నాయి. వీటిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓడలు ఉన్నాయి. ఈ రవాణా నౌకల్లో 1074 మంది నావికలున్నారని సమాచారం. మన దేశం దిగుమతి చేసుకునే లిక్విడ్ఫైడ్ పెట్రోలియం గ్యాస్ 85% హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. పెట్రోలియం దిగుమతుల్లో 40%, ఎల్ఎన్జీ దిగుమతిలో 50% హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది. అలాంటి కీలక జలమార్గం మూసివేత మన దేశ ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేస్తోంది. హర్మూజ్ జలసంధికి ఎంతటి ప్రాధాన్యత ఉందంటే దేశ ఎల్పీజీ దిగుమతుల్లో 85%, చమురు దిగుమతుల్లో 40%, ఇంకా ఎల్ఎన్జీ దిగుమతిలో 50% ఈ మార్గం నుంచే వస్తాయి. నిజానికి హర్మూజ్ జలసంధి మూసివేత అమెరికా, ఇజ్రాయిల్, ఐరోపా వాటి మిత్ర దేశాలకే వర్తించాలి. కానీ అనూహ్యంగా మన దేశానికి వస్తున్న చమురు నౌకను ఇరాన్ ముంచివేయటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జలసంధి మూసివేతతో ముడి చమురు ధర బ్యారెల్ ఒక్కింటికి $120 పెరిగింది. ఈ పెరుగుదల తాత్కాలికమైనా ఇప్పటికే ప్రభావం చూపుతోంది. ఇరాన్ కి అకస్మాత్తుగా ఇంత కోపం ఎందుకు వచ్చింది? అమెరికా మీద కోపం మన దేశం మీద చూపించిందా? మన దేశంలో అంతర్జాతీయ నావికా దళ ప్రదర్శనలో పాల్గొని వెళుతున్నటువంటి ఇరాన్ నౌకను మనం కాపాడుకోలేకపోయాం. బహుశా ఇందుకు ప్రతీకారంగానే మన మిత్రదేశం ఇరాన్ మన నౌకను ముంచివేసిందన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఇరాన్ యుద్ధ నౌక IRIS DENA ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఏర్పాటైన ఇండియాస్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రదర్శనలో పాల్గొంది. తిరిగి ఇరాన్ వెళుతున్న ఈ నౌకను శ్రీలంక సమీపంలో అమెరికా ముంచివేసింది. ఇందువల్ల 87 మంది ఇరాన్ నావికులు మృతి చెందారు. భారత్ని ఈ ఘటన ఇబ్బందికి గురిచేసింది. ఇరాన్ నౌకను అమెరికా ముంచివేసినందుకు ప్రతీకారంగానే ఇరాన్ మయూరి నారిని ముంచివేసిందన్న సందేహాలున్నాయి. మన మిత్రదేశం ఇరాన్ ఇప్పుడు మన దేశాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవటం ఆందోళన కలిగిస్తుంది. యుద్ధ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూసివేత మనకి వర్తిస్తుందన్న సంకేతాలనిచ్చింది. మన చమురు నౌకను ముంచివేస్తూ ఇరాన్ ఇచ్చినటువంటి ఈ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులపై మనం మౌనంగా ఉన్నాం. దీనికి మూల్యం చెల్లిస్తున్నామా? ఈ విషయంలో మన దేశ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.